ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ 60 లక్షల రూపాయల సందేశాన్ని నేరుగా నా ద్వారకామై నుంచే నేను నీకు అందిస్తున్నాను. ఇది విన్న 9 గంటల్లోనే 25 లక్షలు అందుకుంటావు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ జీవితానికి డబ్బు ఎంతో ముఖ్యమని చెప్పి నీకు బాగా తెలుసు. డబ్బు లేనిదే ఏ అవసరం కూడా తీరదు, ఏ పనులు కూడా జరగవు. ఎంత ప్రాణాల మీదకు వచ్చినా కానీ చిన్న పెద్ద ప్రతి చిన్న విషయానికి, ప్రతి పెద్ద విషయానికి కనీసం కడుపున ఏదైనా సరే ఒక ముద్ద తినాలన్నా కానీ ప్రతి దానికి కూడా 1 రూపాయితోనే పడి ఉంటుంది. ధనం మూలం ఇదం జగత్ అని అంటూ ఉంటారు కదా. అయితే డబ్బుకు ఎంత శక్తి ఉందో ఇప్పుడు జీవిస్తున్న ఈ మానవ శైలికి చెప్పాల్సిన అవసరమే లేదు. కాబట్టి డబ్బుని ఒక శక్తిగా వాడుకోవాలి, ఒక పొదుపుగా వాడుకోవాలి. డబ్బుని ఎవరైతే జాగ్రత్తగా చూసుకుంటారో, డబ్బుని ఒక కన్న తల్లిలాగా ఎవరైతే ప్రేమిస్తారో వారి దగ్గర డబ్బు ఎప్పుడు కూడా స్థిర నివాసం ఉంటుంది. చాలామంది కూడా ₹1 ఖర్చు పెట్టే దగ్గర ₹10 ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఈ విధంగా ఖర్చు చేసుకుంటూ పోతే భవిష్యత్తులో ఎన్నో రకాలైన ఇబ్బందులను, అగచాట్లు పడాల్సి వస్తుంది. కాబట్టి డబ్బును చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఉన్నప్పుడే డబ్బును పొదుపు చేసుకోవాలి. రూపాయి దగ్గర పావలా వాడుకొని ముగించుకోవాలి. అప్పుడే వారి దగ్గరే లక్ష్మీదేవి స్థిర నివాసం అనేది ఉంటుంది. బిడ్డ, ఈ రోజున నేను నీకు ద్వారకామై నుంచి అందిస్తున్న సందేశం ఏంటంటే, నువ్వు ఈ మధ్య డబ్బు కోసం ఎక్కువగా పరితపిస్తూ ఉన్నావు. డబ్బు కావాలి, డబ్బు కోసం ఏదైనా చేయాలి, డబ్బు సంపాదించుకోవడం కోసం ఎంతటి కష్టమైనా పడాలి. డబ్బు జీవితానికి చాలా ముఖ్యం. డబ్బు ఉంటేనే నలుగురు కూడా విలువనిస్తారు. డబ్బు లేకపోతే ప్రతి ఒక్కరు కూడా చులకనగా చేస్తారు అని ఇలా ప్రతి దాని గురించి కూడా డబ్బు గురించి ముడిపెట్టి ఆలోచిస్తున్నావనేది చాలా వరకు నిజమే. కాకపోతే కేవలం డబ్బు మాత్రమే శాశ్వతం కాదన్న విషయాన్ని కూడా నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నా కానీ మనుషుల యొక్క బంధాలు, మనుషుల యొక్క ఆత్మీయతలు, మనుషుల యొక్క ప్రేమలు ఇవన్నీ కూడా ఎంతో ముఖ్యమన్న విషయాన్ని గుర్తుంచుకో బిడ్డ. వీటన్నిటితో పాటు డబ్బు కూడా ముఖ్యమన్న విషయాన్ని గుర్తుంచుకో. ప్రతిదీ కూడా ఒకదానితో మరొకటి బ్యాలెన్స్ చేసుకుంటూ, ఒకదానితో మరొకటి సంబంధం పెట్టుకుంటూ, దేనికి ఎంతవరకు ఎక్కడ విలువనిచ్చుకోవాలో అక్కడ విలువనిచ్చుకుంటూ, ఎక్కడ దేనికి నిర్లక్ష్యం చేయాలో అక్కడ నిర్లక్ష్యం చేసుకుంటూ, ప్రతి దానికి కూడా పొంతన చేసుకుంటూ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. అలా చేసుకుంటూ వచ్చినప్పుడు మాత్రమే ఇటు బంధాలు నిలబడతాయి, ఇటు ధనం కూడా నిలబడుతుంది. కాబట్టి ధనంతో పాటు బంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు కూడా చాలా ముఖ్యమైన విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ. ఇదంతా కూడా నేను దేనికి చెప్తున్నానంటే, నా ద్వారకామైకి వచ్చిన ప్రతి భక్తుడు కూడా కోరుకునే కోరిక ఏంటంటే, 100లో 20% మంది, బాబా నాకు ఆరోగ్యాన్ని అందించు బాబా, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం ఉంటే నేను ఎంత డబ్బైనా కానీ సంపాదించుకుంటాను, ఎంతమందితోనైనా సరే ప్రేమగా మసలుకుంటానని చెప్పి కొంతమంది కోరుకుంటూ ఉంటే, 40% మంది కూడా బాబా జీవితానికి డబ్బు చాలా అవసరం, కావాల్సినంత ధనాన్ని నాకు ఇవ్వండి బాబా అని చెప్పి మరీ కోరుకుంటూ ఉంటారు. ఇక మిగతా 40% మంది బంధాలు, ఆప్యాయతలు, గొడవలు, తగువులు, భార్యాభర్తల మధ్య చికాకులు, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి రావడం, అనారోగ్య సమస్యలు, ఇలా ఎన్నో రకాల గురించి కోరుకుంటూ ఉంటారు. కానీ సర్వాంతర్యమైన అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎక్కడ ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసు. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని కూడా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను బిడ్డ. నువ్వు దేని గురించి కూడా కంగారు పడాల్సిన అవసరమే లేదు.
ఎందుకంటే నీ తలరాతలో ఏదైతే రాసిపెట్టి ఉందో నీ జీవితంలో కూడా అదే జరుగుతుంది. కాబట్టి నువ్వు ఎంత ఆతృత పడినా కానీ, నువ్వు ఎంత తొందరపడినా కానీ, నువ్వు ఎంత కంగారు పడినా కానీ, ఏదైనా జరిగిపోవాలని ఆశలు పెట్టుకున్నా కానీ ఏది జరగదు. ఎందుకంటే ఎప్పుడైతే బ్రహ్మ రాసిన రాత ఉంటుందో, ఎప్పుడైతే కర్మ ఫలితాలుంటాయో వాటిని డిసైడ్ చేసే ప్రతి ఒక్కటి కూడా జీవితంలో జరుగుతూ ఉంటాయన్న విషయాన్ని తప్పకుండా నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ. ఇదంతా కూడా నా ద్వారకామయ నుంచి నేను నీకు అందిస్తుంది. దీనికంటే మనుషుల ఆప్యాయతలతో పాటుగా జీవితంలో ధనం కూడా చాలా అవసరం. కాబట్టి ఎప్పుడు కూడా సోమరితనంగా ఉండకుండా డబ్బులు సంపాదించుకోవడం కోసం నీ వంతు ప్రయత్నం నువ్వు ఖచ్చితంగా చేయాలి. ఎప్పుడైనా కానీ ఒక వయసుకు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా నువ్వే తల్లిదండ్రులకి చేయూతను అందిస్తూ ఉండాలి. వారికి నేనున్నానని భరోసా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఒక తల్లి తన బిడ్డని ఎంతో అపురూపంగా, ఎంతో ఆప్యాయతగా, మంచి చెడుకు తేడా నేర్పించుకుంటూ, కష్టం సుఖం యొక్క అర్థాన్ని తెలుపుకుంటూ, జీవితంలో ప్రేమకు ఎంతో విలువ ఉంది కాబట్టి డబ్బుకు ఎంత విలువ ఉందో, డబ్బు అవసరం ఎంతవరకు ఉంది, మనిషి ప్రాణాలను కాపాడుకోవడానికి డబ్బు అవసరం, ఇదంతా కూడా నేర్పించుకుంటూ దాన్ని వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కంటికి రెప్పలా నువ్వే చూసుకోవాలని చెప్పకనే చెప్తుంది. అటువంటి తల్లికి ఒక తండ్రి కొడుకైనా సరే, ఒక కూతురైనా కానీ నేనున్నానని భరోసా ఇచ్చి కొండంత అండగా ధైర్యంగా ఉండాలి. అప్పుడే జీవితంలో ప్రతి మనిషికి కూడా అర్థం, పరమార్థం అనేది ఏర్పడుతుంది బిడ్డ. నీకు ఎంతవరకు డబ్బు అవసరమో నాకు బాగా తెలుసు. కాబట్టి నేను మీకు అందిస్తున్న ఈ విలువైన సందేశం మీకు 60 లక్షల రూపాయలతో సమానం. కాబట్టి ఎందుకంటే ఒక తండ్రి తన బిడ్డకు అందించే ప్రతి సందేశాన్ని కూడా విలువ కట్టుకుంటూ పోతే ఇక ఈ జీవితంలో తల్లి తండ్రి ఇచ్చింది ఖరీదైన సందేశాలు ఎవరు కూడా ఇవ్వరని నిజాన్ని నువ్వు ఇప్పటికైనా గ్రహించి ఉంటావు. కాబట్టి నేను అందిస్తున్న ఈ సందేశం కొన్ని లక్షల రూపాయల సందేశంగా భావించి నా మీద నువ్వు విలువను, అంటే ఈ సందేశం నా మీద నుంచి విలువ నుంచి ఈ సందేశం ఉన్న 9 గంటల్లోనే శుభవార్త అనేది నీ చెవిన పడేలా చేస్తాను బిడ్డ. నన్ను నమ్ము. నన్ను నమ్మిన వారు ఎవరు కూడా ఇంతవరకు కూడా మోసపోయిందే లేదు. కాబట్టి ద్వారకామయ అయిన ఈ బాబాకి నీ వెంటే ఉంటారు, నీ కష్టాలన్నీ తీరుస్తారని, నీకు తోడుగా ఉంటారని చెప్పి నీకు మాట ఇస్తున్నాను తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.